श्रीरामा जय रामा रघुरामा। ఓం నమో వెంకటేశాయ। వందే సాధక వర్గ కల్పకతరం వందే త్రిమూర్త్యాత్మకం వందే నాదలయాంతకస్థలగతం వందే త్రివర్గాత్మకం వందే రాగవిహీన చిత్త సులభం వందే సభానాయకం వందే పూర్ణదయామృతార్ణవమహం వందే సదా రాఘవం। ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను కూడా అనుగ్రహించే కల్పవృక్షము అని అంటున్నారు। అంటే ఇందులో విశేషం ఏమిటి అంటే, సాధారణంగా స్వర్గంలో ఉండే కల్పవృక్షము సంపదలను ఇచ్చి కోరికలను తీర్చగలదు గాని మోక్షాన్ని ఇచ్చే సామర్థ్యము సాధారణమైనటువంటి ఆ స్వర్గంలో ఉన్న కల్పవృక్షానికి లేదు। కానీ శ్రీరామ కల్పవృక్షము అన్నింటినీ ఇవ్వగలదు, అన్నింటినీ మించి చతుర్విధ పురుషార్థములను మోక్షములను చక్కగా అందించగలదు అని చెబుతున్నారు। అంతేకాదు, ఎవరైతే రాగద్వేషాలను విడిచి అనన్య భక్తితోటి ఆశ్రయిస్తారో వారికి సులభంగా అనుగ్రహాన్ని అందించేటటువంటి వాడు, అదేవిధంగా పరిపూర్ణమైనటువంటి దయా అనే నీటితోటి నిండినటువంటి సముద్రం వంటి వాడు, దయా సముద్రుడు, రఘుకుల తిలకుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఆ స్వామివారికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి అని, వివాహము కానిటువంటి వారికి వివాహం జరగాలి, వివాహమైనటువంటి వారు అన్యోన్య దాంపత్యముతోటి వర్ధిల్లాలి, అదేవిధంగా సత్సంతానాభివృద్ధితోటి పితృదేవత ప్రీతితోటి అందరూ కూడా వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 325వ రోజులో ప్రవేశించాము। మరి ఆ రామచంద్రమూర్తి యొక్క రాజ్యంలో ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉన్నారనే విషయాన్ని మనం రామాయణం ద్వారా తెలుసుకుంటున్నాం। అయితే మరి రామభక్తి సామ్రాజ్యంలో అందరూ కూడా ఎలా ఉండాలి, ఆ భక్తి సామ్రాజ్యానికి రాజులు ఎలా అవ్వాలనే విషయాన్ని త్యాగరాజస్వామి వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు। డాక్టర్ కొమాండూరి వెంకటకృష్ణ గారు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, వారు ఆలపించేటటువంటి రామభక్తి సామ్రాజ్యం అనే సంకీర్తన త్యాగరాజస్వామి వారి యొక్క కృతిని ఆలకిద్దాము। ఓం నమో వెంకటేశాయ। राम भक्ति साम्राज्यम 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 हे मानवुल कबेनो मनस राम भक्ति साम्राज्यम हे मानवुल कबेनो मनस राम भक्ति साम्राज्यम हे मानवुल कबेनो मनस राम भक्ति साम्राज्यम
మానవుల సందర్శనం మానవుల సందర్శనం మానవుల సందర్శనం అత్యంత బ్రహ్మానందమే మనస మానవుల సందర్శనం అత్యంత బ్రహ్మానందమే మనస భగీరథం మానవుల గభేరో పరసరమ ఇలాగని వివరింపలేము ఇలాగని వివరింపలేము చల స్వరూభవేచమే ఇలాగని వివరింపలేము చల స్వరూభవేచమే లీలా సృష్ట లీలా సృష్ట జగతయమనే లీలా సృష్ట జగతయమనే ఓలగల జగర జగముతమో లీలా సృష్ట జగత్రయమనే ఓలగల జగర జగముతమే రామ భగీరథం మానవుల గభేరో మసరమ భక్తి త్యాగరాజస్వామి వారు రామభక్తిని అనుభవించి ఆస్వాదించి ఆ అనుభూతిని తెలియజేసినటువంటి సంకీర్తన రామభక్తి సామ్రాజ్యము ఎవరికి అబ్బుతుందో వారి యొక్క ఆనందము అది వారి యొక్క సందర్శనము వారిని సందర్శించినంత మాత్రానే బ్రహ్మానందము కలుగుతుంది అంటున్నారు. మరి బ్రహ్మానందము అని అంటే మానవులకు దేవతలకు వీరందరికీ కలిగే ఆనందము కంటే కూడా అత్యంతము ఉన్నతమైనటువంటిది, అంతకు మించినటువంటి ఆనందము లేనటువంటిది. మరి అటువంటి బ్రహ్మానందము కలుగుతుంది అని చెబుతూ, మరి అలాగని కేవలము బ్రహ్మానందమే కాదు, దానిని వివరించడానికి శక్యము కాదు, కేవలము అనుభవైక వేద్యము. రామభక్తి సామ్రాజ్యాన్ని ఆస్వాదించడము, రామభక్తుల యొక్క ఆనందాన్ని వర్ణించడము అంటూ త్యాగరాజస్వామి వారు చెబుతూ, ఈ ముల్లోకములను కూడా స్వాధీనపరుచుకున్నంత ఆనందము కలుగుతుంది అని అంటున్నారు. ఇక్కడ చూడండి, రాముని యొక్క రాజ్యంలో సర్వం ముదితమేవాసీత్ సర్వే ధర్మ పరాయణాః అని చెప్పినట్లుగా రామరాజ్యంలో అంతా కూడా ఆనందకరంగానే ఉందిట, అందరూ కూడా ధర్మపరాయణులుగా ఉన్నారట. మరి అదేవిధంగా రామభక్తిని అలవరుచుకున్నటువంటి రామభక్తి సామ్రాజ్యంలో ఉన్నటువంటి భక్తులు కూడా ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటారు. వారి కార్యములన్నీ కూడా ధర్మబద్ధంగానే ఉంటాయి. అందుకనే అన్నారు, రామో రామో రామ ఇతి ప్రజానామభవన్ కథాః రామభూతం జగత్సర్వం రామే రాజ్యం ప్రశాసతి అని చెప్పినట్లుగా ఆ రాముని యొక్క అనుగ్రహం గనక ఉన్నట్లయితే
అంతా రామమయంగా ఉంటుంది. ఆ రామభక్తి సామ్రాజ్యానికి ప్రతి ఒక్కరూ కూడా రాజులు అవుతారు, ఆనందాన్ని ఆస్వాదిస్తారు అని త్యాగరాజస్వామి వారు తమ అనుభూతిని మనందరికీ కూడా తెలియజేసి ఆవిష్కరించారు. మరి మనము కూడా ఆ రామభక్తి సామ్రాజ్యాన్ని అలవరుచుకోవడానికి ప్రయత్నిద్దాము. అటువంటి రాముని యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 45 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామ కథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థన. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 45 సర్గః. శ్రీ గురుభ్యో నమః.
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. తతస్తేషాన్నరశ్రేష్ఠ బుద్ధిరాసీన్మహాత్మనాం అమరా అజరాశ్చైవ కథం స్యామ నిరామయాః. తేషాం చింతయతాం రామ బుద్ధిరాసీన్మహాత్మనాం క్షీరోదమథనం కృత్వా రసం ప్రాప్స్యామ తత్ర వై. తతో నిశ్చిత్యమథనం యోక్త్రం కృత్వా చ వాసుకిం మంథానం మందరం కృత్వా మమంథుః అమితౌజసః. అతి విలువైనటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండలో ఈ ఘట్టం, ఈ పోర్షన్ రామయ్యతో పాటుగా మనకి ఎన్నో విశేషాంశాల్ని బోధిస్తోంది. వాల్మీకి మహర్షి గురుగారు సూచనప్రాయంగా చెప్పినటువంటి అంశాల్ని మనం వివరించుకుంటూ ఉన్నాం. శ్రీమద్భాగవతంలో 8వ స్కంధంలో ఈ కథ మనకు వివరంగా దొరుకుతోంది. దాని సూచన ఇక్కడ ఉంది అని మనకు ఎలా తెలిసింది అంటే, మనకి కలిగేటటువంటి ప్రశ్నలకు జవాబులుగా ఉన్నటువంటి తతః తేషాం చింతయతాం తతో నిశ్చిత్య అని ఉంది. అందుకనే ఈ 3 శ్లోకాలు ఒకసారిగా చదువుకున్నాం. ఇది ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం. అయితే ఒకానొక సందర్భంలో దుర్వాసో ముని అని అనుకున్నాం కదా, అలాగే అనాలి, అదే సాధు శబ్దం. దూర్వాస మహర్షి అని లోకంలో వాడుక కనిపిస్తుంది, కానీ న్యాయమైతే దుర్వాసో ముని అనే మాట అనిపిస్తుంది. ఎందుకంటే దుర్వాసస్ శబ్దం, ఆ శబ్దం గురించి పరిశీలిస్తే తెలుస్తుంది. ఇతడికి ఆశ్రయం ఇవ్వడం, ఇతడికి వసతిని కల్పించడం చాలా కష్టం అని లోకమంతా అనుకునేలాంటి ముని అట ఆయన. ఎందుకంటే ఒక చిన్ని పొరపాటు వచ్చినా సరే సహించలేరట, పట్టరాని కోపం వచ్చేస్తుంది. కనుక కొద్దిసేపు వారిని భరించడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే పొరపాట్లు జరగకుండా, తప్పులు జరగకుండా ఎవరు మాత్రం ఉండగలుగుతారండి? ప్రమాదో ధీమతామపి అన్నారు కదా. చిన్న పొరపాటును కూడా సహించని మనస్తత్వం ఉంది కనుక చాలా దుఃఖకరంగా వారికి వసతిని కల్పించగలుగుతాం తప్ప అంత సులువు కాదు. కనుక దుర్వాసో ముని అని అన్నారట. వారు చెప్పినటువంటి ఆ అంశాన్ని నిన్నటి రోజున మనం ఉదాహరించుకున్నాం కదా. శ్రీమద్భాగవతంలో 8వ స్కంధంలో ఉన్నటువంటి ఆ శ్లోకానికి ప్రస్తావనగా అన్వితార్థ ప్రకాశికాకారులు ఈ వివరం రాశారు. గమనించండి, మీకందరికీ కూడా తృప్తిగా, సంతోషంగా, సప్రమాణంగా అందాలి ఈ తాత్పర్యం. దుర్వాససాహి కదాచిన్ మార్గే గచ్చంతం ఇంద్రం విలోక్య. ఒకానొక సందర్భంలో దుర్వాసో ముని అలా నడుచుకుని వెళ్తూ ఉంటే ఎదురుగా ఐరావతం మీద వస్తున్నటువంటి ఆ దేవేంద్రుడు కనిపిస్తే అతడిని చూసి స్వకంఠస్థ భగవత్ ప్రసాదభూత మాలా తస్మై దత్త. ఈ అంశం మనకి చాలా నీతుల్ని బోధిస్తుంది అని అనుకున్నాం కదా. ఆ భగవంతుడు శ్రీహరి వైకుంఠంలో స్వామిని సేవించి వస్తున్నారు. నిన్నటి రోజున మనం లక్ష్మీ ప్రసాదం అని అనుకున్నాం కదా. బహుశా లక్ష్మీదేవే ఎంతో దయతో ఆ శ్రీహరి యొక్క ఆ శేషమాలను దుర్వాసో మునికి ఇచ్చి ఉండవచ్చు. కనుక భగవత్ ప్రసాదమైనటువంటి ఒక మాల స్వామి దుర్వాసో మునికి ఇస్తే అది దేవేంద్రుడికి ఇచ్చారట. వారు ఇస్తూ చెప్పారట, దేవేంద్ర ఇది అంత తేలికైనది, ఆషామాషి కాదు, దీని ఫలితం ఎంతో తెలుసా? ఉక్తంచ ఇయం మాలా యస్య శిరసి ధృత. ఈ మాల ఎవరి కంఠాన్ని అలంకరిస్తే, ఎవరి శిరస్సున ధరిస్తే భవిష్యతి సహ దేవేభ్య ప్రథమం పూజ్య భవిష్యతి. అతడికి త్రిలోకాధిపత్యం, సమస్త సృష్టికి ఆధిపత్యం వహించేటటువంటి దేవతలలో కూడా అగ్రగణ్యత్వం అనేది వస్తుంది. కనుక తేన చ ఐశ్వర్యం. సరే, ఇలా చెప్పి ప్రథమం పూజ్య భవిష్యతి అని చెప్పారు కదా. ఇలా చెప్పి ఆ మాల సమర్పిస్తే దేవేంద్రుడు ఏం చేశాడు? తేనచ ఐశ్వర్యమదమత్తేన ఇంద్రేణ. ఈ ఐశ్వర్యం అనేది చాలా చెప్పలేని అహంభావాన్ని కలిగిస్తుంది. ఆ అహంభావం అనేది విలువైన వస్తువుల్ని తృణీకరించేలాగా చేస్తుంది. నువ్వు లేకపోతే నేను బతకలేదా, నేను కట్టుకోక మునుపు నేను కాఫీ పెట్టుకోలేదా, ఇలాంటి మాటల వరకు వెళ్ళిపోతాయి. పోతే పో పుట్టింటికి అన్నంత వరకు అవసరమా? కాదు.
ఈ అంశం మనకి నేర్పిస్తుంది. మనకేదో కొంత సత్తా ఉందని ఎగిరి పడకూడదు. ఒక మాట, సరే ప్రకృతంలో తేన చ ఐశ్వర్యమదమత్తేన ఇంద్రేణ, ఈ త్రిలోకాధిపత్యం ఇప్పటికే ఆల్రెడీ నాకు ఉంది కదా అని చెప్పి విర్రవీగి నాకింకేమిటి కొత్తగా వచ్చేది అనుకుని ఆ దేవేంద్రుడు అనాదరం చేసి అహంభావానికి సద్య మొట్టమొదటి చర్య ఇదే. సా మాల ఐరావతస్య మస్తకే నిక్షిప్త, ఆ ఐరావతం యొక్క ఆ కుంభస్థలమందు వేసేరట. అయితే అది పశువు కదా, దానికి అంత జ్ఞానం ఎక్కడుంటుంది అంటే ఈ అంశము స్వామివారి శేషమాల ఇస్తే మనం అక్కడక్కడో ఏ కార్లకో అలంకరించుకుని దాన్ని తృణీకరించకూడదు. దేవతా శాపానికి మనం గురి కాకూడదు. ఏ విధమైనటువంటి దేవతా ప్రసాదం దగ్గర నిర్లక్ష్యం తగదు అని చెప్తోంది ఈ మాట. కనుక ఐరావతస్య మస్తకే నిక్షిప్త సచ మత్తః, అదేమో మదించిన ఏనుగాయే. పద్భ్యాంతాం మాలాం చూర్ణీచకార, తొండంతో లాగి కింద పడేసి కాళ్లతో తొక్కిందట. ఇదంతా ఎదురుకుండా ఉండి చూస్తున్నారు దుర్వాసోముని. తతః కుపితః దుర్వాసాః, ఇంతకుముందే మనం అనుకున్నాం, చిన్న పొరపాటును కూడా సహించనటువంటి ఆ దుర్వాసోముని ఈ జరిగినటువంటి పొరపాటుకి ఇంద్రం శశాప, ఏ ఐశ్వర్య మదంతో నువ్వు మదించిపోయి ఉండి అహంభావంతో ఉన్నావో అదంతా కూడా నీకు నష్టమైపోతుంది గాక. త్రిభిర్లోకై సహత్వం నిశ్రీకో భవ అని. ఎంత విచిత్రం అంటే ప్రభువు తప్పు చేస్తే ఆ ప్రభావం మొత్తం ప్రజలతో సహా మొత్తం అందరూ టోటల్ గా అంటారు కదా, సామూహికంగా అనుభవించాల్సి వస్తుంది. చెప్తున్నారు చూడండి, మొత్తం ఈ ముల్లోకాల్లోనే సిరి సంపదలు గాని శాంతి సౌఖ్యాలు గాని భద్రతలు గాని ఏదీ లేకుండా అయిపోగాక అని శపించారట. త్రిభిః లోకైః సహత్వం నిశ్రీకా భవ ఇది అని చెప్పి మొదలుపెట్టి చెప్తారు. ఆ తరువాత మొత్తం ముల్లోకాల్లోనూ ఏ కాస్త యజ్ఞయాగాదులు గాని సత్కర్మానుష్ఠానాలు గాని ఏమీ లేక దుర్బుద్ధులు అన్నీ ప్రబలి రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటే అట్టుడుకు పోతోంది ఈ ప్రపంచమంతా. ధర్మమే మూలం కదా, ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ అని కదా. ఆ ధర్మ ప్రభువులు తప్పు చేస్తే వచ్చినటువంటి శాప ప్రభావం లోకంలో అందరికీ సంక్రమించింది అన్నమాట. ఆ సందర్భంలో వారు బలహీనులు అయిపోయారు. ఎప్పుడైతే వారు బలహీనులు అయిపోయారో వెంటనే అపోజిషన్ అంటారు కదా, ప్రతిపక్షం పొంచి ఉంది రాక్షసగణం. గమనించండి ఆ అష్టమ స్కంధంలో ఉన్నమాట ఏమనంటే, శ్రీశుక ఉవాచ యదా యుద్ధే అసురైర్దేవాః బాధ్యమానాః శితాయుధైః అని మొదలుపెట్టి ఒక మాట చెప్పారు. అంతే ఆ దేవతల మీదకి దండెత్తి వచ్చినటువంటి ఆ రాక్షసులు తుక్కుగా ఆ దేవతలందరినీ కూడా ఓడించేసి చిత్తు చేసేస్తూ ఉంటే వారు చెప్తున్నారు, గతాసవః నిపతితాః నోత్తిష్ఠేరన్ స్మ భూయశః, తిరిగి అసలు దెబ్బతిన్నటువంటి వాడు లేచి నిలబడేటటువంటి స్థితి కూడా లేని తరుణం ఒక దగ్గర. ఏమి కారణం? యదా దుర్వాససః శాపాతు సేంద్రాః లోకాః త్రయః నృప నిశ్రీకాశ్చ అభవన్ తత్రనేషు ఇజ్యాదయః క్రియాః. ఇజ్యా అంటే యజ్ఞయాగాదులు అని. ఆ ధర్మక్రియలు అన్నీ కూడా లోపించిపోయి నాయన అని శ్రీశుకుల వారు పరీక్షితులతో చెప్తున్నారు. కనుక ఆ సందర్భంలో ఆ తరువాతి కథ నిన్నటి మనం చెప్పుకున్నది, దానికి ఒకదానికొకటి అతుకు దొరుకుతుందని ఈ ప్రమాణాన్ని మనం ఇప్పుడు ఉదాహరించుకున్నాం. ఈ సందర్భంలో శ్రీహరి ఎంత దయగల ప్రభువు. దేవతలందరూ కలిసి బ్రహ్మగారిని వెంట పెట్టుకుని స్వామి దగ్గరకు పెడితే గొప్పగా కీర్తించిన సందర్భంలో స్వస్వరూపంతో ఆవిర్భవించిన ఆ శ్రీహరి ఈ ఉపాయం చెప్పారనమాట. ఏమని అంటే, మీరు అది కూడా అక్కడ చాలా అద్భుతమైన ఇంకొక మాట చెప్తారు. ఏమనంటే, అమృతోత్పాదనే యత్న క్రియతాం అవిలంబితం, త్వరపడండి తొందరగా, ఇది ఎక్కువ కాలం వారి యొక్క ఆధిపత్యం కొనసాగకూడదు. కనుక మీరేం చేయాలంటే అమృతాన్ని చిలికి సంపాదించడం కోసం మీరు ప్రయత్నం చేయండి. ఎలా చెప్తాను, కంగారు పడకండి. యస్య పీతస్య వై జంతు మృత్యుగ్రస్తః అమరః భవేత్. మీరిన్ని దెబ్బలు తగిలేయాయి, ఎక్కడ వైద్యం చేయించుకోవాలి, ఎలాగా లేచి నిలబడే స్థితి కూడా లేకుండా ఉన్నాము అని అనుకుంటున్నారు కదా. అమృతం తాగితే మీకు ఈ సమస్యలన్నీ తీరిపోతాయి అని అన్నమాట. అంటే నడి వయస్కులుగా ఉన్నటువంటి వారు కూడా ముసలి వారి కంటే కూడా హీనంగా దుర్బలులు అయిపోవడం, వారికి రకరకాల రోగాలు వ్రణాలు ఇవన్నీ రావడం, ఇవన్నీ సమస్యలన్నమాట. కనుక దానికి ఉపాయం తగిన మందు అమృతపానం అని స్వామి బోధించారు. అదేలా చెప్తున్నారు. క్షిప్త్వా క్షీరోదధౌ సర్వాః వీరు తృణ లతౌషధీ మంతరం కృత్వా నేత్రం కృత్వా చ వాసుకిం. వాసుదేవుడు చేసేటటువంటి ఉపదేశం ఇది. ఏమనంటే, పాలకడలిలో క్షీరోదధిలో
కొన్ని రకాల మూలికల్ని వీరుతు తృణ లత ఓషధి అని ఉందన్నమాట. ఒక రకమైనటువంటి అంటే కాండం లేకుండా పాకేటటువంటి దానిని ఒక లత అని పిలుస్తారు. కొన్ని రకాల మోడు మాదిరిగా ఉండి అక్కడే ఆకులు లేకపోతే పూలు కాయలతోటి ఉపయోగాన్ని అందించేటటువంటి వాటిని కొన్నింటిని వీరుతులు అంటారు, కొన్నింటిని మరొకటి ఓషధ్య ఫలపాకాంత అంటారు. ఇవి ఈ సృష్టిలో మనకి ప్రయోజనాన్ని కలిగించేటటువంటి మూలికలలో 3 రకాలు, 3 తెగలు అతి విలువైనవి. వీరుధములు, లతలు, ఓషధులు 3 రకాల వాటిని క్షీరోదధిలో వేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకిని యోక్త్రంగా చేసి సహాయేన మయా దేవాః నిర్బంధత్వం అతంద్రితా ఏకాస్త. బద్ధకం సోమరితనం లేకుండా ఎవడో తెచ్చిచ్చిస్తాడు మనం తాగుదాం అని అనుకోకూడదు. నేను సహాయంగా ఉంటాను, కానీ మీరు యాక్టివ్ పార్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే అని శ్రీహరి చెప్తున్నారు అన్నమాట. సహాయేన మయా దేవాః, నా సహాయంతో మీరు నిర్మథనం చేయండి ఈ సముద్రాన్ని అని చెప్తున్నారు. అయితే అప్పుడు చెప్పారు జాగ్రత్తలు. క్లేశభాజో భవిష్యంతి, మీకు చాలా కష్టాలు ఎదురవుతాయి. దైత్యాః యూయం ఫలగ్రహ అని చెప్పడం మొదలుపెట్టారు. మీరు ఎక్కడ కూడా వెనకడుగు వేయకూడదు, అనాలోచితంగా ప్రవర్తించకూడదు. నిన్నటి రోజున మనం అనుకున్నాం, ఏ విధమైనటువంటి ఎగబాటుకి మీరు గురి కాకూడదు. కష్టాల్లో ఉన్నవాడు ఒక చిన్నపాటి ఫలితం వస్తే కూడా ఇది నాకు అని అలాగా లేఖితనంతో ముందుకి వచ్చేటటువంటి ఆ స్వభావాన్ని మీరు ప్రదర్శించకూడదు అని మొదలుపెట్టి చెప్తున్నారు అన్నమాట. చెప్పి అయితే చిట్ట చివరికి తుది గెలుపు మీదే. ఎందుకంటే క్లేశబాజో భవిష్యంతి దైత్యాః, ఆ దైత్యులందరికీ కష్టమే మిగులుతుంది. ఫలగ్రహాః యూయం అని చెప్తున్నారన్నమాట. ఫలితం మీకు మాత్రమే వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ల చేతిలో ఇన్ని చావు దెబ్బలు తిని ఇన్ని రకాలుగా ఉంటే, వారేమో చాలా బలంగా ప్రబలంగా ఉండి అంటే అధికార పక్షం అన్నట్లుగా రూలింగ్ పార్టీగా రాక్షసులు ఉంటే, వారు వచ్చి సహాయం చేసి ఈ తాడు పట్టుకుని చిలకడానికి ఇంత కోఆపరేషన్ దొరుకుతుందా గురుగారు శ్రీహరి అని వాసుదేవుణ్ణి ఆ కళ్ళతోనే సందిగ్ధంగా చూస్తున్నటువంటి సందర్భంలో చెప్తున్నారు. ఏమని? యూయం తతు అనుమోదధ్రువం యదిచ్ఛంతి అసురాసురాః, మీరు అసురులతో వెళ్ళి మాట్లాడుకోండి. అలా మాట్లాడిన సందర్భంలో వారు ఏది చెప్తే దానికల్లా ఓకే సరే అని చెప్పి తలాడించండి. నా సంరంభేణ సిద్ధ్యంతి సర్వే అర్థాః సాంత్వయా యథా, ఒక పనిని సాధించుకోవడం కోసం సామ దాన భేద దండ అని 4 రకాల ఉపాయాలు ఉంటాయి. వెర్రి వాళ్ళు అవివేకులు, వాళ్ళు దండోపాయంతోటే సాధించాలి అని అనుకుంటున్నారు ఆ రాక్షసులు. కాదు, సాంత్వనతో సాత్వికమైన సామోపాయంతో సాధించినట్లుగా అంటే బుజ్జగింపుతో అనునయంతో వ్యవహరిస్తే దాంపత్యాలో అనుబంధాలో ఇంట్లో విషయాలో అన్నదమ్ముల సందర్భాల్లో సర్దుకున్నట్లుగా భేద దండోపాయాదులతో తీవ్రంగా విరుచుకుపడితే ఏమాత్రం లాభం లేదండో అని చెప్తున్నారన్నమాట. ఎందుకంటే వీరంతా అన్నదమ్ములే కదా. దితిపుత్రులు దైతేయులు లేకపోతే అదితి పుత్రులు ఈ దేవతలు అంతా. కనుక సోదరవర్గంలో పరస్పర సహకారం అందాలి అంటే వారి దగ్గర మీరు వెళ్ళి విరవిగి కాలరెగరేస్తే లాభం లేదు. కనుక ఏం చెప్తున్నారంటే సాంత్వజా యథా, సాత్వికమైనటువంటి మార్గంలో అంటే సామదాన భేద దండోపాయాల్లో మొదటి ఉపాయంతో నెగ్గినట్లుగా సంరంభేణ నసిద్ధ్యంతి, దూకుడుగా వెళ్ళి ఏదో విరుచుకుపడిపోయి అత్యుత్సాహం చూపిస్తే మీకు కార్యసిద్ధి కాదు. ఎందుకండి ఇదంతా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అంటే, మనం మన కార్యాల్ని మన ఇళ్లలో అమ్మా నాన్న అక్క చెల్లి తమ్ముడు లేకపోతే మిత్రులు స్నేహితులు అధికారులు సేవకులు ఈ వీరి మధ్య ఏ విధమైనటువంటి అప్రోచ్మెంట్ అంటారు కదా, కన్వర్సేషన్ అంటారు కదా, సంబంధ బాంధవ్యాలు ఉండాలి. ఎలా అనుసరించాలి, ఎలా సంభాషించుకోవాలి, వ్యవహారం ఎలా చక్కబెట్టుకోవాలి శ్రీహరి నేర్పుతున్నారు అన్నమాట. అయితే చాలా దారుణమండి, ఎంత కుట్ర. రాక్షసులు మాత్రం కష్టాల పాలవ్వాలా, దేవతలు మాత్రం ఫలగ్రాహులు అవ్వాలా, ఫలితాన్ని పొందాలా? ఇది చాలా అన్యాయం కదండి. నిష్పక్షపాతంగా కదా వ్యవహరించాలి ఆ శ్రీహరి అని అనిపిస్తుంది కదా. దేవతలు చెట్టుకొకరు పుట్టుకొకరు, తుక్కుగా కన్నుపోయి ఒకరు కాలు విరిగి ఒకరు అన్నట్లుగా లబోదిబోబనేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రాక్షసుల వల్ల కదా. దేవతలు తమంతట తాము వెళ్లి రాక్షసుల మీద ఎప్పుడైనా విరుచుకుపడ్డారా? ఆ దాఖలాలు ఉన్నాయా?
ఎక్కడా లేదు. ఎప్పుడు తమ పని తాము ప్రశాంతంగా చేసుకుపోతున్నటువంటి సందర్భంలో దేవతలకి ఉండేటటువంటి కొన్ని రకాల సైకాలజీస్, కొన్ని రకాల స్వభావాలు, ఆలోచనల వల్ల ఒక ఉన్నత స్థితిని దేవతలు ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటారు. అందరూ ఎప్రిషియేట్ చేయడం అంటారు కదా, దేవతల్ని అభినందిస్తూ ఉంటారు. ఇళ్లలో కూడా మన కథల్లో ఆక్తాయితనంతో, దురుసుగా, కొంచెం పెంకితనంతో, పేచీకోరుగా ఉండేటటువంటి వారి దగ్గరికి ఎవరు చేరగలుగుతారు? వారు టీవీ చూడాలి అంటే వాడు ఒక్కడే అయిపోతాడు, వాడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వాడు ఒక్కడే అయిపోతాడు. కాస్త సాత్వికంగా ఎవరైతే ఉంటారో వారి దగ్గరికే అందరూ చేరతారు. గమనించండి మీరు, శ్రీమద్ భారతం అయినా సరే, మహాభారతం అయినా సరే, అక్కడ ఈ పంచపాండవుల యొక్క ఉన్నత స్థితిని చూచి తట్టుకోలేక ఆ కౌరవులందరూ కూడా దుర్మార్గంగా ప్రవర్తించారు. అంటే బయలుదేరేటప్పుడు మొట్టమొదట అందరూ సమానంగానే ఉంటారు, కానీ ఈ నడవడి వల్ల ఒకరికి ఔన్నత్యం కలుగుతుంది, ఒకరు దూరం అయిపోతారు సమాజానికో, లేకపోతే హేయమైనటువంటి స్థితికి గురైపోతారు. ఆ సందర్భంలో బుద్ధి తెచ్చుకుని, నేర్చుకుని కుదురుగా వ్యవహరించాలి తప్ప మంచివాడికి ఏదో మార్కులు వచ్చాయి కదా అని చెప్పి వాడు గెలుచుకున్నటువంటి ఆ షీల్డ్ బద్దలు కొట్టేసో, లేకపోతే వాడి పేపర్లు చింపేసో, వాడి పెన్ను విరిచేసో, ఈ రకమైనటువంటి దురాగతానికి గురైతే ఎలా? మరి ఆ సందర్భంలో వారికి తగినంత బుద్ధి రప్పించాలి కదా. కనుక ఎప్పటికీ ధర్మమే గెలవాలి కనుక, మంచితనమే మాట దక్కించుకోవాలి కనుక, మంచివారే అందలం ఎక్కాలి కనుక శ్రీహరి ఇంత గొప్పగా తొందరపడకండి నాయన, తొందరపడకండి, నిదానించండి, ఓర్చుకోండి అని చెప్తున్నారు అన్నమాట. గమనించండి ఎంత ఆశ్చర్యం. తనకుండేటటువంటి దివ్య శక్తితోటే దాన్ని అంతని మథించేసి అలా చేసేయచ్చుగా. అంటే దేవతలు ఒకవైపు పట్టుకుంటే మరొక వైపు తానే పట్టుకుని అంతా లాగేయచ్చు కదా. తండ్రి కదా, ఆ తండ్రి హృదయం పిల్లలు ఎన్ని రకాలుగా ఎంత దురుసుగా ప్రవర్తించినా ఇంకొక అవకాశం ఇద్దాం అనే అనిపిస్తూ ఉంటుంది. కాబోలు ఆ రాక్షసుల్ని కూడా దేవతలతో పాటుగా ఇందులో పాలు పంచుకునేలాగా చేస్తే, పాలు అంటే భాగం కదా, ఇందులో భాగగ్రాహులునగా చేస్తే వారు కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కాస్త ప్రశాంతంగా నిదానంగా ఉంటే, వారి నడవడి చూసి కాస్త శిక్షాకాలం తగ్గించి వాడిని తొందరగా విడుదల చేయడం, ఒక నేరస్తుణ్ణి అన్నట్లుగా వారికి కొంత ఉపకారం చేద్దాం అని ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని వారు కామానికి ముగ్ధులైపోయి, వశులైపోయి, అన్యాయంగా, దారుణంగా అంత అందాల్సినటువంటి ఆ శుభ ఫలితాన్ని కోల్పోతారు అన్నమాట. ఈ కథలో సారం ఇది. అలా చెప్పగా ఆ సందర్భంలో నభేతవ్యం కాలకూటాత్ విషాత్ అని మొదలుపెట్టి అక్కడ జరిగేటటువంటి ఉత్పాతాలని అంతని స్వామి శ్రీహరి చెప్తున్నారు అన్నమాట. అలా చెప్పి ఇది దేవాన్ సమాదిశ్య భగవాన్ పురుషోత్తమ తేషాం అంతర్దధే రాజన్ అని చెప్పి అంతర్ధానాన్ని చెందేరు. మీరింక కార్యోన్ముఖులు కండి అని అన్నారు. ఈ దేవతలు ఇంకా అలా వచ్చి ఆ పర్వతాన్ని తీసుకొచ్చి అందులో వేయడం వగైరాలు ఇదంతా చేయడం, కొన్ని లతల్ని, ఔషధుల్ని పట్టుకొచ్చి అందులో వేయడం, దాన్ని చిలకడానికి ప్రారంభించడం. అప్పటికి శ్రీహరి మళ్ళీ ముస్తాబైపోయి వచ్చేస్తారు. అలా వచ్చేసిన సందర్భంలో అంటే ఈ రాక్షసుల యొక్క బుద్ధికి ప్రతి క్షణం పరీక్షే అన్నమాట. తల దగ్గర స్వామి పట్టుకుంటారు. మొట్టమొదట పట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి ఆ అహం పొడ చూపుతుంది. రాక్షసులకు మేమింతటి వాళ్ళం కదా, మాకు తోకభాగం ఇస్తారా, ఈ శ్రీహరి మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు అని అనిపించింది. మళ్ళీ వాళ్ళు కాదు అని తల దగ్గరకు వచ్చారు. అది మన స్వామి యొక్క ఉపాయం, యుక్తి, లౌక్యం అన్నమాట. వారు అలా చిలకడం మొదలు పెడితే అప్పుడు భయంకరమైనటువంటి విషం చిమ్మడం, హలాహలం రావడం. ఆ సందర్భంలో ఆ హలాహలం తాకిడికి ఇళ్ళు, వాకిళ్ళు, ఊళ్ళు అన్నీ ఏకమైపోయి దహించుకుపోతూ ఉంటే ఏదో పెద్ద మహాగ్ని ప్రళయం ఉత్పాదం జరిగిపోతున్నట్లుగా ఆ ప్రయత్నం అలాగే విడిచిపెట్టేసి అందరూ లబోదిబోమని పరిగెత్తుకుని పారిపోతూ ఉంటే అప్పుడు ఆ పరమాత్మ సదాశివుణ్ణి, శంకరుణ్ణి ప్రార్థించి ఆ శంకరుణ్ణి, నాయనా నువ్వు అగ్రపూజలు అందుకోవలసినటువంటి వాడివి, సకల దేవతలలో నువ్వు ప్రథముడవు కనుక ఈ అంశాన్ని నువ్వే చక్కబెట్టాలి అని చెప్తే ఆ స్వామి ఎవరు? సదాశివుడు, శంకరుడు అమ్మవారికేసి ఒక్కసారి చూస్తే పుచ్చుకోండి మీకేం పర్వాలేదందిట ఆ అమ్మవారు. ఆ అంశాల్ని కూడా మనం బహుశా రేపటి రోజున కొంత వివరించుకోగలుగుతాం. ఆ సందర్భంలో ఉంది కదా ఏమనంటే
సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధి శతమఖాద్యా దివిషద కరాళం యత్క్ష్వేళం కబళితపత కాలకలనాన శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ. మన దగ్గర అంతా సిద్ధంగా ఉంది, సమయం ఉండాలి. తీరిక ఉంటే ఓపికగా చెప్పగలుగుతాను, ఓపిక ఉంటే మరునాడు తీరికగా చెప్పగలుగుతాను. తీరిక అంటే సమయం, ఓపిక అంటే వినే ఆసక్తి శక్తి అన్నమాట, ఆసక్తి శక్తి అన్నమాట. సరే, ప్రకృతంలో ఆ విషం అలా చిమ్మిన సందర్భంలో అమ్మవారి కేసి చూస్తే అమ్మవారు సరే పుచ్చుకోండి మీకేం భయం లేదు అని చెప్తే సర్వమంగళాదేవి కదా, ఆ తల్లి యొక్క ఆ మాంగళ్యం ఎంత బలమైనది. ఆ మాంగళ్యం లోకంలో ఉండేటటువంటి ముత్తైదువులు అందరికీ రావాలి అని కదా ఆ మాంగళ్య పూజ జరిపించేటప్పుడు ఆ అమ్మవారిని అంతలా ప్రార్థిస్తారు. ఏముంది అందులో అంటే రకరకాలుగా అమృతం తాగి రకరకాల ఉపాయాలు రకరకాల ప్రయత్నాలు చేస్తే అందరి టైం లిమిట్ కొంతవరకే. అమ్మా, నీ భర్త సదాశివుడు మాత్రం అంతటి భయంకరమైన విషం తాగేసినా ఎక్కడ చెక్కు చెదరలేదు. అంటే తల్లి నీ తాటంక మహిమ అని అన్నారన్నమాట. తాటంకంలో అంటే కర్ణాభరణాలు, ముత్తైదువుకి ప్రథమ చిహ్నం, ప్రథమ లక్షణం అది. ఎందుకంటే మాంగళ్యం లోపల ఉంటుంది, అది బయటకి కనపడదు, కనపడకూడదు కూడా. కనుక ఈ ఐదవతనాన్ని అందంగా సూచించేటటువంటి ఈ తాటంకముల మహిమ ఎంత గొప్పవో కదా అని అవి తలచిన వారందరికీ కూడా ఆ సౌభాగ్యం అందాలి అని జగద్గురువులు ఆ మాదిరిగా ప్రార్థించారు అన్నమాట. సరే, ప్రకృతంలో ఈ రకంగా విషం అలా ఎగజమ్మినటువంటి సందర్భంలో శివుడు ఆ విషాన్ని తాగడం, ఆ తరువాత మళ్లీ ప్రయత్నం మొదలుపెట్టడం. అలా మొదలుపెట్టినటువంటి ప్రయత్నంలో ఆ మందర పర్వతమేమో కిందికి కిందికి దిగబడిపోతూ ఉండడం. అమ్మో, మళ్లీ కష్టం వచ్చిందని చెప్పి దేవతలంతా అలా బోధిపోమంటే ఈసారి శ్రీహరి తాను స్వయంగా పూనుకుని కూర్మావతారం ఎత్తి గమనించండి. అవసరమా స్వామికి? వైకుంఠంలో ఎంతో హాయిగా లక్ష్మీ అమ్మవారు పాదాలు నొక్కుతూ ఉంటే కులాసాగా విలాసంగా హాయిగా గడపాల్సినటువంటి స్వామి ఒకానొక కూర్మావతారం ఎత్తి ఆ కూర్మావతారం వీపు మీద ఆ మందర పర్వతం అటు ఇటు అటు ఇటు అలా తిప్పేస్తూ ఉంటే ఎంత రాపిడి, ఎంత ఒరిపిడి కలుగుతుంది. కూర్మావతారం గురించి చాలా విలువైనటువంటి ఒక మాట మీరు కూడా విందురుగా నా శ్లోకం. భ్రామ్యన్ మహాగిరి నిఘర్షణలబ్ధ పృష్ఠ కండూయన క్షణ సుఖాయిత గాఢ నిద్ర. ఎంత భక్త పారవశ్యం అంటే వాళ్ళ మీదే దృష్టి పెట్టి ఈ పైన ఒరిపిడి వస్తూ ఉంటే ఆ పని ఆగిపోలేదు, పని జరుగుతోంది, ఈ దేవతలు చెల్లాచెదరైపోలేదు అని అనుకుని పని జరుగుతూ ఉంటే ఫలితం ఖచ్చితంగా సిద్ధిస్తుంది కనుక ప్రశాంతంగా ఉన్నట్ట శ్రీహరి చెప్తున్నారు. భ్రామ్యతు పైన గిర 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 ఒక రకమైన వాషింగ్ మెషిన్ ఉంటుంది, అదేదో ఒక రకమైనటువంటి వాషింగ్ ని ఇస్తుంది అని గొప్పగా అడ్వర్టైజ్ చేస్తుంటారు. ఇలా 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 తిరిగేస్తూ ఉంటే ఆ అట్టడుగున ఉన్నటువంటి ఆ శ్రీహరి ఈ వీపు పైన ఉన్నటువంటి మహాగిరి మందర పర్వతం, ఆ మందర పర్వతం యొక్క నిఘర్షణం రాపిడి, ఆ రాపిడి వల్ల ఏర్పడినటువంటి లబ్ధ పృష్ఠకండూయన క్షణ. నచ్చితే ఏదైనా తీయగా ఉంటుంది. ఆహా, భలే భలే భలే, నా వీపు గోకేవారు ఎవరూ లేర్రా అని అనుకున్నాను, వీపు దురద తీరుతోందర్రా, ఇంకా తిప్పండి ఇంకా తిప్పండి అంటున్నట్ట స్వామి. లబ్ధ పృష్ఠ కండూయన, కండూయన అంటే పృష్ఠ అంటే వీపు భాగం, ఆ వీపు భాగం మీద వచ్చినటువంటి కండూయనం, ఆ దురద తీరుతుంటే నిజంగానే దురద తీరుతుంటే చాలా హాయిగా ఉంటుంది కదా. ఆ హాయి ఎంత స్థాయిలో ఉంది అంటేట స్వామికి ప్రశాంతంగా నిద్ర వచ్చేసిందట. కండూయన క్షణ సుఖాయిత గాఢ నిద్ర, ఆ క్షణంలోనే అంతగా గాఢంగా నిద్ర పట్టేసిందిట. పట్టేస్తే సుష్పాప నిద్రపోయేట. దీర్ఘతర జర్జర ఘోర ఘోష. అయితే చూడడానికి ఎలా ఉందండి అన్నారు. శ్రీహరి అంతరంగంలో ఇలా నచ్చింది కనుక, తమ పిల్లలు అనుకున్నాడు కనుక చూసేవారందరికీ గర్ గర్ గర్రమని చప్పుడు వస్తోందిట. అందుకని దీర్ఘతర ఘర్ఘర ఘోర ఘోష అని దాన్ని వర్ణిస్తారనమాట. ఆ సందర్భంలో శ్వాసాభిభూత జలధి కమఠ సవోవ్యాతు. ఈ లోపల నుంచి మామూలుగా ఇలా చిలుకుతుంటే చిన్నిపాటి సుడులు కిరటాల్లాగా మనం మజ్జిగ చిలుకుతూ ఉంటే ఆ గిన్నెలోంచి కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ మాదిరిగానే క్షీరసాగరంలో కూడా అలా కనిపిస్తున్నాయట. అవి ఏమిటండి అన్నారు. అంటే ఇది చిలకడం వల్ల వచ్చింది కాదండి, ఇది చిలకడం వల్ల ఆ శ్రీహరి వీపు గోకుతున్నటువంటి మనబడిలాగా ఆ తాతగారు ఎంత సుఖం అనుభవిస్తున్నారో అంత సుఖం అనుభవిస్తూ గాఢంగా నిద్రపోతూ
అంటున్నట్ట శ్రీహరి. ఆ గాలి ప్రభావానికి పైకి ఇలా కెరటాలు వస్తున్నాయండి అని చెప్పారనమాట. అలాంటి ఆ కూర్మావతారంలో ప్రజల్ని, భక్తుల్ని, లోకాన్ని అనుగ్రహిస్తున్న మన స్వామి రక్షించుగాక అని ఆ కూర్మావతారం యొక్క సారం అన్నమాట. కనుక ఆ సందర్భంలో ఇది భాగవతంలో కథ చెప్పుకున్నాం కదా ఇంతవరకు. కొద్ది మాటలు ఇక్కడ మన ప్రకృత కథలో చెప్పుకుందాం. ఇంకొక చిన్న మాట కూడా అనుకోవాలి. ఆ కూర్మావతారంలో ఇలా మందర పర్వతాన్ని కవ్వంగా చేసి అలాగ చిలుకుతూ ఉన్న సందర్భంలో అది ఇంకా లోపలికి దిగబడిపోతూ ఉంటే దాన్ని నిలబెట్టాల్సిన అవసరం వచ్చింది. కూర్మావతారం ఎత్తాడు. అయితే అది ఆ తూకం ఎక్కడ నిలబడట్లా. ఒకళ్ళు బలంగా లాగేసేవాళ్ళు, ఒకళ్ళు లాగలేకపోయేవాళ్ళు. ఈ రకంగా ఉంటే అది అటు ఇటుతా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు కూడా మళ్ళీ మన శ్రీహరే కలుగజేసుకుని ఒకానొక వస్తువుని ఇలా పట్టుకున్నట్లుగా అడుగున విపు మీద మోపి తన దివ్య శక్తితో పైన కూడా పై బ్యాలెన్స్ అంటారు కదా, ఆ తూకం చెదిరిపోకుండా కాసేడట. అప్పుడు వారి క్షీరసాగర మథనం జరిగింది అన్నమాట. ఇది అక్కడి కథ. కనుక ఇప్పుడు పరిశీలించండి ప్రకృతంలో మొదటి శ్లోకం చూడండి ఈరోజు. తతస్తేషాన్నర శ్రేష్ఠ బుద్ధిరాసీన్ మహాత్మనాం అజరాశ్చైవ కథం శ్యామ నిరామయా అన్న సందర్భంలో ఆ పరమాత్మ ఇచ్చినటువంటి ఉపదేశాలు కదా. ఒరే అవునరా, మనం మరి అమరులం అవ్వాలి అంటే మరి ఏం చేద్దాం అని అనుకున్నారు. రే క్షీరసాగర మథనం చేయండరా అని చెప్పాడు అన్నమాట. ఇప్పుడు తతస్తేషాం అన్నందుకు తత అంటే కాబట్టి, తేషాం అంటే ఆ దశలో ఉన్న వారికి అని అర్థం వచ్చింది. కనుక తత అంటే ఏంటి, కాబట్టి అంటే ఆ లక్ష్మీ కటాక్షంతో మహావిష్ణు ప్రసాదంగా దుర్వాసో మునికి దక్కినటువంటి ఆ మాలను తిరస్కరించినటువంటి కారణంగా దేవేంద్రుడికి పట్టినటువంటి ఆ అధోగతిని పోగొట్టుకోవాలి అని దేవేంద్రునితో సహా దేవతలంతా సకల ప్రజలు సృష్టి ఇక్కట్లు పడుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఒక మాట తేషాం వాళ్లకు అంటే ఏమి, వెనక ఎవరి గురించి ప్రస్తావన చేసేమో వాళ్ళ గురించి, దేవతలు రాక్షసులు అని దితిపుత్రులు, లేకపోతే దేవతలు అని రెండు రకాలుగానో ప్రస్తావన చేసాం. ఆ దేవతలకి ఆ రాక్షసులకి కూడా ఈ బుద్ధి పుట్టింది అని అర్థం వచ్చింది. అయితే ఇక్కడ చాలా విచిత్రం ఏమంటే దేవతలు వెళ్ళి అడుగుతారు రాక్షసుల్ని. అయితే ప్రతిపక్షం కదా, ప్రతిపక్షమైనటువంటి సందర్భంలో వీళ్ళు వచ్చి అడిగారు అంటే ప్రార్థిస్తున్నారు. ఇలా అంటే వీళ్ళ వల్ల కాక ఏదో బతుకుదాము అని అనుకుని కాస్త అమృతం సంపాదించుకుందాం అని అనుకుంటున్నారు. కానీ వండరా, మన చెయ్యి దాటి ఎక్కడికి పోతుంది, ఇది మనదే కదా పై చెయ్యి అని చెప్పి రాక్షసులు వారి లోపల మనదే పై చెయ్యి, దీనివల్ల ఫలితం మనకే అని వారు అనుకుంటున్నారు. తేషాం అన్నప్పుడు ఒక తాత్పర్యం. ఇంకొక తాత్పర్యం ఏమి, దేవతల వర్గానికి ఆలోచిస్తే కాస్త ఏదో ఒకలాగా వీరికి నచ్చజెప్పి వీరిని కనుక ఒకవైపు పట్టుకునేలాగా వీరి సహాయం కనుక మనం పొందగలిగితే మనం అజరాహ అమరాహ నిరామయాహ శ్యామ అని దేవతల ఆలోచన అన్నమాట. కనుక ఇందులో మనకి కూడా లాభం ఉంది అని రాక్షసుల ఆలోచన, ఇందులో ఖచ్చితంగా మనకే లాభం ఉంది అని దేవతల ఆలోచన. ఈ రెండు రకాల ఆలోచనలతో కూడినటువంటి ఆ దేవదానవులు ఇరువురు అనే భావం వచ్చేలాగా సూక్ష్మంగా సింపుల్ గా తతస్తేషాం అని చెప్పారనమాట వాల్మీకి మహర్షి. ఇప్పుడు గమనించండి మీరు, ఆది కావ్యం దీన్ని అర్థం చేసుకోవడానికి వేదవ్యాసుల వారు రాసినటువంటి ఆ విజ్ఞానాన్ని, ఆ పురాణాల్ని, ఆ వాంగ్మయాన్ని అంతని అర్థం చేసుకుంటే తప్ప మనకి అలవి అవుతుందా, అంత సులువు అవుతుందా? ఇంకొక అద్భుతమైనటువంటి మాట కూడా ఈ ప్రయత్నంలో పరిశీలిస్తే నృసింహ పురాణంలో ఒక మంచి మాట చెప్పారు. లక్ష్మీదేవి విడిచిపెట్టేసింది దేవేంద్రుణ్ణి, మొత్తం వారు పదభ్రష్టులైపోయారు. అంటే బాగా బతికి చెడ్డ పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లోకంలో ఎవరికీ రాకూడదు అంటే వారు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి వగైరాలు చెప్తూ లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీవారం అంటే గురువారం నాడు ప్రధానంగా ఆరాధించమని నృసింహ పురాణంలో ఉంది. ఆసక్తి గల వారు ప్రయత్నించి పరిశీలించుకోవచ్చు. ఏమనంటే అందుకనే దీనికి గురువారం అని కొన్ని దగ్గర వ్యవహారం, బేస్తవారం అని కూడా ఈ ప్రాంతంలో వ్యవహారం. లక్ష్మీవారం అని వ్యవహరించాలి, లక్ష్మీవారం అని అనుకుంటారు. అమ్మవారు కదా, ఎలా అన్న ఒక అక్షరం కొద్దిగా పొల్లు తగ్గినా సరిపెట్టేసుకుంటుంది. లక్ష్మీవారం అని ఉండదు, లక్ష్మీవారం. అందుకనే ఆ పేరుతో కొన్ని ప్రాంతాలు కూడా ఉంటాయి, లక్ష్మీవారపుపేట అని అంటూ ఉంటారు. గురువారం నాడు అందుకనే కొన్ని స్థలాల్లో కొన్ని దేవతల దగ్గర మార్గశిర మాసంలో ఈ లక్ష్మీవారం నాడు ప్రధానంగా అమ్మవారిని ఆరాధించడం గమనిస్తే మనకి తెలుస్తుంది.
ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారా? ఇంతటి రహస్యాన్ని గమనించి ఈ కథను ఎవరైతే గమనిస్తారో అంతటి ఐశ్వర్య భ్రష్టులైపోయినటువంటి ఆ దేవతలకు కూడా మళ్ళీ కరుణించి ఆ శ్రీ మహావిష్ణువు ఇంతటి ఉపాయాన్ని చెప్పాడు అంటే దానికి కారణం స్వామి, పిల్లలు స్వామి, వారు అన్యాయమైపోతారు స్వామి అని చెప్పి లక్ష్మీ అమ్మవారు ఏ కటాక్షంతో చూసిందో విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయి క్షణమి క్షణార్థం ఇందీవరోదర సహోదరం ఇందిరాయా అని జగద్గురువులు శంకరులు ఆ అమ్మవారి డైరీలో ఏ పేజీ తెరిస్తే హృదయాన్ని తాకేలాగా ఆ అమ్మవారు వెంటనే స్పందించి కరుణించేస్తుందో ఆ ప్రస్తావన చేస్తూ కనకధారా స్తోత్రంలో కనకధారను పొందగలిగారు విశ్వామరేంద్ర పద విభ్రమ అన్నప్పుడు ఉన్నటువంటి ఆంతర్యం ఈ కూర్మావతారం, ఈ సముద్ర మథనం, ఈ కథాఘట్టం అంతా కూడా. కనుక విశ్వమునకు సంబంధించిన అమరులకు అందరికీ కూడా ఇంద్ర పదమును పొందాల్సిన సందర్భం ఏర్పడిపోయి ఆ పద భ్రష్టం అయిపోతే విశ్వ అమర ఇంద్ర పద విభ్రమ దానంలో తిరిగి వారికి ఆ పూర్వ వైభవాన్ని అపూర్వ వైభవం అంతగా అందించడంలో ఏ తల్లి క్రీగంటి చూపు ప్రధాన పాత్ర పోషించిందో అంటే శ్రీహరి ఇలా కలగజేసుకోవడం వెనుక, నాన్నగారు బండి తాళాలు అప్పచెప్పేసి సరే వెళ్ళిరా ఈ వేళకి అని చెప్పడం వెనుక ఏ అమ్మ ఉపదేశం ఉందో మనకి ఇది పరిశీలిస్తే అర్థమవుతుందన్నమాట. కనుక విశ్వ అమర ఇంద్రపద, ఆ ఇంద్రపదాన్ని, ఆ విభ్రమాన్ని, ఆ వైభవాన్ని, ప్రాభవాన్ని, ఆ హోదాని ఇవ్వడంలో, దానంలో దక్షమైన సమర్థమైనది ఆ శ్రీలక్ష్మి, ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క క్రీగంటి చూపు అన్నమాట. కనుక తల్లి ఆనందహేతురధికం మురవిద్విషోపి, అది కూడా ఒక అద్భుతమైనటువంటి మాట. ఆ సందర్భంలో వీరికి తగిన శాస్తి జరగాల్సిందే అని అనుకుంటున్నాడేమో శ్రీహరి అని ఒక్కసారి ఓరచూపుతో ఆ శ్రీహరి కేసి చూసేటప్పటికే ఆనందహేతు, స్వామికి పట్టరాని ఆనందం కలిగి చాలా హుషారుగా ఉన్నప్పుడు ఇంకా లెక్కలు అవి వేసుకోకుండా అందింది ఇచ్చేస్తూ ఉండడం, అడిగినది వెంటనే ఓకే అని శాంక్షన్ చేసేస్తూ ఉండడం, అనుమతించేస్తూ ఉండడం అధికారుల దగ్గర మనం గమనిస్తూ ఉంటాం కదా. అది అంతా కూడా తావీజ్ మహిమ అనుకుంటున్నారా? కాదు కాదు, ఆ అమ్మవారి క్రీగంటి చూపు. కనుక ఆనందహేతురధికం మురవిద్విషోపి, అలాంటి చూపు తల్లి ఆ సందర్భంలో ఆ శ్రీహరి అంత ప్రసన్నంగా అవడానికి, ఆ దేవతలందరికీ కూడా అంతటి మహోన్నత స్థితి కలగడానికి, బాగా బతికి చెడినటువంటి సందర్భంలో ఉన్న మాకు, లేదా బాగా బతుకుతూ చెడకూడదు ఎప్పటికీ అనుకుంటున్నటువంటి మాకు, లేదా బాగా బతుకుతున్న వారిని చూసి మేమెప్పుడు అంతటి అందలం ఎక్కుతాం అని ఆశపడుతున్నటువంటి మాకు ఆ చూపునిచ్చి అనుగ్రహించి కరుణించవా అని శంకరులు ప్రార్థిస్తే, ఆ ప్రార్థనను మనం వంట పట్టించుకుని మనం ఒక్కసారి ఈ లక్ష్మీ వారన్నాడు ఆ మాట తలుచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుదా? ఖచ్చితంగా కలుగుతుంది. మరికొన్ని ప్రత్యేకములైనటువంటి అంశాలు లక్ష్మీదేవి ఆవిర్భవించడం, అందులోంచి ఆ సందర్భంలో మరి చుట్టూతా అందరూ నేనంటే నేను అని అంటూ ఉంటారు. కానీ ఎవ్వరికి కండిషన్ కదా, ముందుకి వెళ్ళకూడదు, లోభపడకూడదు, అరువులు చాచకూడదు అని వెకిలిగా లేకపోతే లేకిగా ప్రవర్తించకూడదు అని అలా గుంభనంగా ఉంటారు. రకరకాల 14 రకాల దివ్యములైనటువంటి వస్తువులు అందులోంచి ఆవిర్భవిస్తాయి. ఆ కథను కొద్దిగా వాల్మీకి గురుగారు కూడా కొన్ని చెప్పారు. ఆ శ్లోకాలను వివరించుకునేటప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. ఆ సందర్భంలో లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవిస్తే మనం లక్ష్మీవారం గురువార ప్రశస్తి అనుకున్నాం కదా. గురువారం నాడు లక్ష్మీ అమ్మవారిని ధ్యానించడం, తలుచుకోవడం చాలా శుభ ఫలితాన్ని ఇస్తుందని కొద్దిగా అనుకుందాం. చిన్నమాట, శ్లోకాలు మాత్రం రేపే చెప్పుకోగలుగుతాం. ఈ రోజు సమయం అయిపోయింది. ఏమనంటే అక్కడ అగ్నిదేవుడు, వరుణదేవుడు, ఇంకా బ్రహ్మగారు, ఇంకా బృహస్పతి గారు, ఇంకా ఇలా వీళ్ళంతా దేవతల్లోకెల్లా పెద్ద పెద్ద నాయకులుగా ఉన్నటువంటి పెద్ద తలకాయలన్నీ అలా వరుసగా ఉన్నాయట. ఒక పక్క లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అని కదా, ఈ సముద్రుడు కూడా దేవతా స్వరూపంతో ఆవిర్భవించి ఆ అమ్మవారిని ఒక అయ్య చేతిలో పెట్టాలి అని ఎదురు చూస్తున్నాడట. ఇంతమంది ఇలా ఉండగా ఒకానొక మన ఇళ్లలో ఒక మధురమైనటువంటి పదార్థం వీరికే అందించాలి అని అనుకుంటే బాగోదు కదా, పంక్తిలో బాలపక్షం అయిపోతుంది కదా. కానీ వారికే అందాలి అని అమ్మ తహత అని అనుకోండి, ఆ సర్వ్ చేసే వాళ్ళకి చాలా గొప్పగా సూచిస్తారు. ఇప్పుడు ఆ సముద్రరాజు లేకపోతే ఆ సందర్భంలో ఉన్నటువంటి ఆ చెలికత్తెలు లక్ష్మీ అమ్మవారికి ఏ ఒక్కరూ నొచ్చుకోకుండా చాలా గొప్పగా సూచించారట. ఈమె ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొత్త పెళ్లి కూతురుగా అందంగా ముస్తాబై అసలు అందులోంచి ఆవిర్భవించిన సందర్భంలో కొన్ని దగ్గర వర్ణిస్తారు. అటు ఇటుతా 2 గజేంద్రములు ఆ క్షీర
కలశములతో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటే ఆ క్షీరసాగరంలోంచి ఆవిర్భవించినటువంటి ఆ అమ్మవారు ముగ్ధ మనోహరమైనటువంటి స్వరూపంతో ఎంతో వైభవంగా దిగ్గస్థిభి కనక కుంభ ముఖావసృష్ట అని చెప్పి కనకధారా స్తోత్రంలో ఉంది. తెలిసిన వారందరూ పుస్తకం తీసి చదువుకోవచ్చు. అలా అభిషేకం చేస్తూ ఉంటే ఆ క్షీరాభిషేకం అలా పొందుతూ పొందుతూ అందులోంచి అలా దివ్యంగా బయటకు వచ్చిన సందర్భంలో కళ్ళు చెదిరిపోయాయట చూసిన వారందరికీ కూడా. అయితే మరి కళ్ళు తెరిచి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలుగుతుందా అమ్మవారు? కాదు. మరి ఒకరిని వరించాలి. ఆ ఒకరుని చూస్ చేసుకునే దానికి వారు పన్నినటువంటి ఆ యుక్తి ఏమి? ఆ శ్లోకం గమనిస్తే మనకి తెలుస్తుంది. ఇంతమంది ఉన్న నెమ్మదిగా దాటుకుంటూ ఆ వరమాల పెట్టుకుని తిన్నగా మన పురుషోత్తముని మెడలో వేసినటువంటి ఆ శ్లోకాన్ని మరుసటి ప్రవచనంలో మనం వివరించుకుందాం. ఇందులోంచి తేరుకునే లోపు ఆ దేవతలంతా కూడా శ్రీహరి మెడలో ఈ వరమాల పడిపోయింది. అంతటి నర్మగర్భంగా అంటారు కదా, చమత్కారంగా ఆ మాట చెప్తారు. పైకి ఒకలాగా, లోపల అర్థం పరిశీలిస్తే ఒకలాగా. అంతరంగంలో యోగ్యమైనటువంటి వరుణ్ణి ఎన్నుకోవాలి అని తపన పడుతున్నటువంటి మన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి మాత్రమే సూటిగా ఆ భావం తెలిసేలాగా ఉంటుంది ఆ శ్లోకం. మీకు అందరికీ కూడా చాలా మందికి తెలిసి ఉండవచ్చు, కానీ తెలియని మరికొందరి కోసం రేపటి రోజున శుక్రవారం నాడు చెప్పుకుందాం. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలన్నిటినీ కూడా మనస్సులో తలుచుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. తతస్తేషాం నరశ్రేష్ఠ బుద్ధిరాసీత్ మహాత్మనాం అమరాః అజరాశ్చైవ కథం స్యామ నిరామయాః తేషాం చింతయతాం రామ బుద్ధిరాసీత్ మహాత్మనాం క్షీరోదమథనం కృత్వా రసం ప్రాప్స్యామ తత్ర వై తతో నిశ్చిత్య మథనం యోక్త్రం కృత్వా చ వాసుకిం మంధానం మందరం కృత్వా మమంధుః అమితౌజసః. విశ్వామిత్రుల వారు విశాలనగరం యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ దానికి పూర్వరంగమైనటువంటి క్షీరసాగర మథనం గురించి రామచంద్రమూర్తికి వివరిస్తూ ఉన్నారు. ఈరోజు మనం క్షీరసాగర మథనం జరగటానికి అసలు కారణం ఏమిటి, క్షీరసాగర మథనం చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చిందనే విషయాన్ని తెలుసుకున్నాం. దానికి కారణం మహేంద్రుడు చేసినటువంటి ఒక చిన్న అపచారము. ఎందుకు అంటే చెబుతారు, మహాత్ముల వద్ద చేసినటువంటి చిన్న సేవ కూడా గొప్ప ఫలితాన్ని, సత్ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా మహాత్ముల వద్ద చేసినటువంటి చిన్న అపచారము కూడా మిక్కిలి దుష్ఫలితాన్ని ఇస్తుంది అని పెద్దలు మనకు తెలియజేస్తారు. అందుకనే ఇక్కడ దుర్వాస మహర్షి ఆదరంతో ఇచ్చినటువంటి ఆ మాలను మహేంద్రుడు నిర్లక్ష్యంగా ఆ ఐరావతం మీద ఉంచటము, ఐరావతము ఆ మాల యొక్క విలువ తెలియక తొండంతో తీసి నేలకేసి కొట్టటము, అది సూచినటువంటి దుర్వాస మహర్షి ఐశ్వర్య మదంతో ఈ విధంగా నిర్లక్ష్యం చేశావు కాబట్టి నీకు ఐశ్వర్యం అనేదే సమూలంగా లేకుండుగాక అని చెప్పి శపించటము, ఆ ప్రభావంతో దేవేంద్రుడు పరిపాలిస్తున్నటువంటి ఈ జగత్తు అంతా కూడా ఐశ్వర్య విహీనం అవ్వటము జరిగింది. మరి దానికి తరుణోపాయాన్ని మహావిష్ణువు చెప్పారు. క్షీరసాగరాన్ని వధించినట్లయితే మరలా అన్ని ఐశ్వర్యాలను పొందగలుగుతారు అని. మరి దీని ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, అపచారము చెయ్యకుండా కనుక ఉన్నట్లయితే, అంటే మహాత్ముల విషయంలో జాగరూకతతోటి జాగ్రత్తగా గనక వ్యవహరించినట్లయితే సత్ఫలితాలను పొందగలుగుతాము. కొద్దిపాటి అపచారం చేసినప్పటికీ, నిర్లక్ష్యాన్ని వ్యవహరించినప్పటికీ కూడా మనం అనేకమైనటువంటి దుష్ఫలితాన్ని పొందగలుగుతాము. తస్మాత్ జాగ్రత్త అనే విషయాన్ని
ఇక్కడ తెలియజేశారు. మరి ఆ విధంగా క్షీరసాగర మథనంలో ఉన్నటువంటి అనేక విశేషాలను మరుసటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే 69తమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధి విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యేనం సా తథైవ స్థితా సతి కో వరః క్షుచ్చమాయాలం ఇది చింతాన్వితాభవత్ ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా రక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం ఉవాచ కమలాలయః. అన్యాదృశ్యాస్తథా దృష్ట్వా స్తమితాభ్రమవోపమం బ్రహ్మోవాచ పుత్రికర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వంతు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏమమస్త్విదితా ముక్త్వా పునరాహ పితామహః సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి దుర్భోజనాదురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ ఏ దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతుమయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానాస నామ్నాప్యన్యాయబాధికా తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా. ఓం నమో భగవతి
विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् यस्य वामकरोदरे मार्जयेदातुदाकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतान्ताम् विचिन्तयेत् कर्कटीम् कर्कशाकृन्दाम् मन्त्रमुद्गरमर्धिताम् आदुरम् चिन्तयेश्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणम् युक्तम् मुक्तम् सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलान् प्रोच्छिनन्ति विशूचिकान् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैर्येयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।